హలో. నేను మాట్లాడేది డిఎంఆర్ని మాట్లాడుతున్నాను. నేను మాట్లాడే విషయం మరి ఈ మధ్య శివాజీ గారు సినిమా యాక్టర్ శివాజీ గారు కానీ మరి ఆయన మా లేడీస్ బట్టల విషయం గురించి మాట్లాడితే, డ్రెస్ విషయం మాట్లాడితే మరి స్పందించినటువంటి అనసూయ విషయం కానీ, రుచి విషయం, ఆమె విషయం కానీ మాట్లాడుతున్నాను. ఇది ఏంటంటే మన డ్రెస్సింగ్ సెన్స్ అనేది మరి మనుషులకి రకరకాలుగా ఉంటుంది. దానిలో మనం అందరం ఒకే తీరుగా ఉండాలనేది ఎక్కడ లేదు. అయితే ఒక గౌరవప్రదంగా ఉండాలనేది శివాజీ గారు చెప్పిన విషయం. అయితే ఆయన చెప్పింది చాలా మంచి విషయం, దానిలో ఎలాంటి అనుమానం లేదు. అయితే ఆయన చేసిన కొంచెం పవర్ ఏంటంటే కొన్ని మనం అంగీకరించలేని మాటలు మాట్లాడటం. ఆ మాటలు మాట్లాడటం వల్ల కొంతమందికి బాధ కలిగింది, దానికి మాట్లాడారు. అయితే అనసూయ గారు మాట్లాడేది అంతా కరెక్ట్ కానీ మనం చెప్పలేం. స్వేచ్ఛ ఉంది, ఎవరి డ్రెస్ వాళ్ళు స్వేచ్ఛగా వేసుకోవచ్చు. అయితే పర్టికులర్ ఒక సినిమా యాక్టర్లు కానీ ఏదన్నా ఒక కొన్ని విషయాల్లో కొంతమందికి డ్రెస్సెస్ స్పెషల్ డ్రెస్సులు అవసరం అనేది మనం చూస్తున్నాం మొదటి నుంచి. మరి సినిమా వాళ్ళు ఎప్పటి నుంచో వేసుకునే డ్రెస్సులు మన ఇంట్లో ఆడవాళ్ళు అందరూ వేసుకోవటానికి అనువుగా ఉండవు ఎప్పుడు కూడా, కానీ వాళ్ళకై అవసరం. దానికోసం మరి మనం దాన్ని ఎంతవరకు అంటే మనకి కావాల్సినంత వరకు చూస్తున్నాం అంతే. మనం దాని గురించి పట్టించుకోవట్లేదు. మన ఇళ్ళల్లోకి ఆ డ్రెస్ సెన్స్ అంతా మన ఇళ్ళల్లోకి వచ్చి పట్టట్లేదు ఎప్పటి నుంచో. సినిమాక్టర్లు ఎప్పటి నుంచో మరి మామూలు ఆడపిల్లలు వేసుకుని తిరగాల్సిన విషయాలు కాకుండా మరి ఎక్స్ట్రాగా డ్రెస్ సెన్స్ ఉంటుంది వాళ్ళకి. అది మన ఆడపిల్లలు వేసుకుని దాన్ని ఏమి బ్యాడ్గా చూపించడానికి ఎప్పుడు మన వాళ్ళు ట్రై చేయరు. మన పెద్దవాళ్ళు ఎప్పుడు దాన్ని ఆమోదయోగ్యంగా మాత్రం చూడలేదు. అయితే అది సినిమాని కనుక మనం చూస్తున్నాము. అది చూసిన కాసేపు ఆనందిస్తున్నాం, వదిలేస్తున్నాం. అయితే బయట అనేది డ్రెస్ సెన్స్ అనేది చాలా పద్ధతిగానే ఉండాలి. ఎందుకంటే మనం సంఘజీవి మనుషులము, సంఘంలో బతుకుతున్నాం. మన ఇంట్లోనే చేసుకోవట్లేదు. మన ఇంట్లో అంటే మన ఇష్టం వచ్చినట్టు ఉంటాం. కానీ సంఘజీవి అన్నప్పుడు సమాజంతోనే ఉన్నప్పుడు సమాజంలో రకరకాల మనుషులు ఉంటారు. కొద్దిదానికే స్పందించే మనుషులు ఉంటారు, కొద్దిదానికే మరి ఇంకా ఓవర్గా చేసే మనుషులు ఉంటారు. ఇవన్నీ ఏంటంటే ఆలోచించి నడవాల్సిన విషయాలు. మన ఇష్టం వచ్చినట్టు మనం డ్రెస్ చేసుకుంటామంటే అది ఎక్కడో నీకు స్పెషల్ ఏదన్నా ఇది ఉంటే దాని దగ్గర చెల్లుబాటు అవుతుందేమో, కానీ సంఘంలో మాత్రం అవన్నీ నా ఇష్టం అన్న మాటలు మనకి చెల్లుబాటు కావు. ఎందుకంటే సంఘంలో మీరే కాదు, మేమే కాదు, మరి సంఘం అంతా మనుషులు ఉంటారు. మరి కొన్ని పద్ధతులు నచ్చని వాళ్ళు ఉంటారు. మరి ఎంత పద్ధతిగా ఉన్నా కొంచెం చెలరేగిపోయే మనుషులు కూడా ఉంటారు. అలాంటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది చెయ్యాలి. అయితే మరి పర్టికులర్గా కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళున్న ఆ ఫీల్డ్ని బట్టి, లేకపోతే వాళ్ళున్న పరిస్థితులు బట్టి, వాళ్ళున్న లొకేషన్లు బట్టి కొంత మాట్లాడతారు. అయితే మరి హయ్యర్ ఫ్యామిలీస్లో కొన్ని చెల్లుబాటు అవుతాయేమో, కానీ మనలాంటి లోయర్ ఫ్యామిలీస్లో మాత్రం చాలా వరకు పద్ధతిగా డ్రెస్ చేసుకోవటమే మనకి ఇష్టమైనటువంటి విషయం. అది మన ఇంట్లో వాళ్ళు వేసుకున్నా మనం సహించలేము కొన్ని డ్రెస్సులు. మరి మన పిల్లలకు కూడా కొన్ని డ్రెస్సులకి మనం అనుమతించట్లేదు ఇవాళకి కూడా. కారణం ఏంటంటే సమాజంలో మనం భాగం అయిపోయి ఉన్నాం. సమాజంలో ఎలా మనం మంచిగా ఉండాలనేది ఆలోచించి నడవాల్సిందే. ఇవాళ మనం సమాజాన్ని తోసేసేసి ఏదో మన ఇష్టం వచ్చినట్టు బతుకుతాం, మా ఇష్టం వచ్చినట్టు డ్రెస్ సెన్స్ చేసుకుంటాం అంటే కుదిరే పనులు కాదు. అది మన ఇళ్ళ వరకు మనకు పరిమితం. మనం ఇప్పుడు ఇవాళకి కూడా మన మధ్యతరగతి కానీ కింది తరగతి ప్రజల్లో లేడీసు నైటీ వేసుకోవటానికి కూడా కొంచెం ఇబ్బంది పడతారు. అదేదో చాలా ఇళ్లలో ఏంటంటే నైటీ 8 నుంచి అలా పొద్దున్నే 6కి తీసేసేసే మహిళలు కూడా ఉన్నారు. అంతా ఆ నైటీ అనేది ఎంత మనం సమాజంలో ఆమోదం పొందినా అది కూడా రోజంతా వేసుకుని చూపించడానికి ఇష్టపడిన కుటుంబాలు మనకి ఇంకా ఉన్నాయి. అదంతా గుర్తుపెట్టుకుని నడవాలి. ఎందుకంటే సమాజం అంటే సమాజమే. మరి దానికి ఎదురు పాకుడులో మనం పోకూడదు. సమాజం ఎలా ఆమోదిస్తే అలా నడవటం నేర్చుకోవాలి. కనుక ఈ డ్రెస్ సెన్స్ అనేది మనం అంతా మన ఇష్టం మాత్రం కాదు. అలా అని కొన్ని సినిమా ఫీల్డ్ కానీ కొన్ని విషయాల్లో కొన్ని
మరి హయ్యర్ ఫ్యామిలీస్లోనూ కొన్ని పరిమితులు దాటి కూడా కొంత డ్రెస్సెస్ ఉంటుంది. అయితే కింద ఫ్యామిలీస్లో ఇవన్నీ పనికిరావు. మనం మరి ఆ విధంగా మనం ఆమోదించలేము. ఎప్పటికీ కూడా చాలా పద్ధతిగా ఉంటుంది అనేది మనకి నచ్చే విషయం. దాని గురించి శివాజీ గారు మాట్లాడారు. అయితే ఆయన కొన్ని ఎక్స్ట్రా మాటలు వచ్చేసినాయి కనుక దాన్ని ఆపుకోలేక మాట్లాడినట్టున్నారు. అది మరి ఆయన్ని అంత దూషించాల్సినంత అవసరం లేదు. ఆయనకు కూడా చాలా బాగా మద్దతు పలుకుతున్నారు. అయితే అనసూయ గారు కూడా కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే డ్రెస్సులు అయితే మన ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద ఉంటామంటే అది కుదిరే పని కాదు కనుక ఆమె కూడా కొంచెం పెద్దవాళ్ళు, కొంచెం తెలిసిన వాళ్ళు చెప్తూ ఉండాలి. అది గట్టిగా నొక్కుతూ ఉండాలి. ఎందుకంటే మరి సమాజంలో ఎలాంటి విషయాలు సమాజం పైకి వచ్చేసేస్తే మన ఇంట్లో మరి మన ఆడపిల్లలు ఉన్నారు, మన తల్లులు ఉన్నారు, మరి మన భార్యలు ఉన్నారు, మన అక్కలు చెల్లెళ్ళు అందరూ ఉన్నారు. అందరిలో మనం అందరం కలివిడిగా కూర్చుని హ్యాపీగా కూర్చుని మాట్లాడేటటువంటి సెన్స్లో ఉండాలి. కానీ ఎగస్టాల్లోకి వెళ్ళటం అనేది మన సమాజం ఎప్పటికీ ఒప్పుకోదు. ఆ విషయాలు చాలా జాగ్రత్తగా ఆలోచించి మన వరకు మనం జాగ్రత్తగా ఉంటాం నేర్చుకుంటే ఇవన్నీ పెద్దగా ఉండవనేది నా ఉద్దేశం. ఇట్లు మీ డిఎంఆర్. నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి మద్దతు పలకండి. మీ డిఎంఆర్.